ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో గుమ్మడికాయ సాంబార్ చేస్తున్నాను. దోసకాయతో సాంబార్ చేస్తున్నాను. గుమ్మడికాయ సాంబార్ అయితే మా అమ్మాయి తిందు. అందుకనేసి సపరేట్‌గా అయితే దోసకాయ సాంబార్ కూడా పెడుతున్నాను. ఇలా 2 కర్రీస్ చేయాల్సొస్తది అని చెప్పైతే ఫస్ట్ ఒకసారి నేను సాంబార్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను. దానిలో అయితే ఏ వెజిటబుల్స్ యాడ్ చేయలేదనమాట. కొంచెం సేపు సాంబార్ మరిగిన తర్వాత ఇంకొక గిన్నెలో అయితే దోసకాయ ముక్కల్ని కొంచెం సేపు కుక్ చేసుకున్నాను. దానిలో కొంచెం సాంబార్ అయితే యాడ్ చేసుకున్నాను. మిగిలినటువంటి సాంబార్లో అయితే గుమ్మడికాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఆ గుమ్మడికాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు అయితే మంచిగా సాంబార్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. గుమ్మడికాయ సాంబారు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దోసకాయ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. నిన్నటి వైట్ రైస్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. వైట్ రైస్ తినమంటే ఎవరు తినరు అని చెప్పేసి దద్దోజనం లాగా అయితే ప్రిపేర్ చేసేసాను. దీంతో పాటు అయితే క్యాలీఫ్లవర్తో కుర్మా లాగా ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలో అయితే గ్రేవీ ఎక్కువ ఉండదు, డ్రైగానే ఉంటుంది. ఆనియన్ టమాటో కర్రీ లాగా చేసుకొని దానిలో అయితే క్యాలీఫ్లవర్ యాడ్ చేసి కుక్ చేయడమే.